విగ్రహీత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా యావత్ భారతావనిలోని ప్రజలందరికీ అలాగే కదిరి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రజానికానికి అందరికీ కదిరి సమన్వయకర్త బిఎస్ మక్బూలన్న గారి తరఫున మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు స్వేచ్ఛా వాయువులతో ఈ భారతదేశంలో జీవనం కొనసాగిస్తున్నారన్న, రాజకీయంగా ఆర్థికంగా ఎదుగుతున్నారు అన్న దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగమే స్ఫూర్తి అని చెప్పేసి ఈరోజు చెప్పదలుచుకున్నాం. అటువంటి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగంతో ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతూ ఉంది. ముఖ్యంగా ఇవి మా కదిరి నియోజకవర్గంలో అయితే ఏ ప్రభుత్వం అయితే ఉందో ఆ ప్రభుత్వంలోనే తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ నేతలే మా కదిరి ప్రాంతంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉందని చెప్పేసి నిన్నటి రోజున కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం చేశారు. దీన్ని బట్టి ప్రజలారా ఒకటే ఆలోచించండి, ఎవరి ప్రభుత్వం అయితే ఉందో ఆ ప్రభుత్వంలోని నేతలే మా ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతూ ఉంది అంటే ఈ రాష్ట్రంలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ ప్రజాయుతంగా ఉన్నటువంటి ప్రజా రాజ్యాంగ హక్కులను ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఏ విధంగా కాలరాస్తున్నారని చెప్పేసి ఒకసారి గ్రహించమని కోరుకుంటూ మరొకసారి బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కదిరి ప్రజానికానికి అందరికీ జయంతి. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారతమాత దళిత బిడ్డల బానిస సంఖ్యలు తెంచిన స్ఫూర్తి ప్రదాత మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో మా బిఎస్ మక్బూలన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము ఈ పండుగను ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. ఒకసారి ఆ మహానుభావుని కనుక మేము స్మరించుకుంటే కనుక ఆయన 1891లో జన్మించడం జరిగింది. 1908లో ఆయన మెట్రికులేషన్ పూర్తి చేసిన తర్వాత ఆయన అప్పటి బరోడా మహారాజు ఆర్థిక సహాయంతో ఆయన కొలంబియా విశ్వవిద్యాలయంలో డిగ్రీ పుచ్చుకోవడం జరిగింది. అనంతరం ఆయన భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత 1927లో చౌదార్ చెరువులో ఆయన దళితులు నీరు తాగవచ్చని ప్రకటించారు. మరి అదేవిధంగా 1930లో నాసిక్ ఉద్యమం ద్వారా అంబేద్కర్ గారి 130 సంవత్సరాల జయంతిని పురస్కరించుకొని వైఎస్ఆర్ పార్టీ కదిరి వైఎస్ఆర్ పార్టీ జగన్ మక్బూలన్న గారి ఆదేశాల మేరకు ఇప్పుడు జరుపుకుంటున్నాం. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు కొనసాగిస్తూనే ఉంటాం. అలాగే ఇక్కడ జరుగుతున్న ఈ రాష్ట్రంలో అంబేద్కర్ గారి రాజ్యాంగం నడచలేదు, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఎక్కడ చూసినా అరాచకాలు, అవినీతులు ఇష్టానుసారం పెట్టబోతున్నాయి. అంతేకాదు మనకు ఈ మధ్య పిఠాపురంలో దళిత బహిష్కారం కూడా జరిగింది. ఇంతవరకు అక్కడ ఏం జరిగిందో దాన్ని మాట్లాడిన పాపాన కూడా పోలేదు. ప్రతిరోజు దళితుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. కానీ ప్రభుత్వానికి చిమ్మకుట్టినట్లు కూడా లేదు. రాబోయే రోజుల్లో జగనన్న గవర్నమెంట్లో ఖచ్చితంగా దళితులకు న్యాయం చేస్తారని కోరుకుంటూ, అలాగే అంబేద్కర్ జయంతి రోజు ఖచ్చితంగా ప్రభుత్వమే పూర్తిగా అంబేద్కర్ జయంతి పుష్కరాలను ఖచ్చితంగా జరిపించాలని చెప్పి మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇన్ఛార్జ్ బిఎస్ మక్బూలన్న గారి ఆదేశాల మేరకు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రాజ్యాంగ రచయిత బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంటరానితనం, కుల నిర్మూలనకు ఎంతో కృషి చేసిన అంబేద్కర్ గారు 1891 మే 14న మధ్యప్రదేశ్లోని మౌ అనే గ్రామంలో జన్మించారు. ఆయన మొట్టమొదటిసారిగా భారతదేశంలో న్యాయశాఖ మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. అంతేకాకుండా దళితులకు దూత అని కూడా అంటారు. ముఖ్యంగా భారతదేశంలో ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనార్టీలకు ఆయన స్వేచ్ఛకు, హక్కులకు జీవితం సాగిస్తూ ఆర్థికంగా, రాజకీయంగా ఎదుగుతున్నారంటే దానికి కారణం అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం అని తెలియజేస్తూ మరొకసారి అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై భీమ్. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి 135వ జయంతి జరుపుకుంటున్న సందర్భంగా ఈ డాక్టర్ బాబాసాహెబ్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అతను ఎన్నో ఇబ్బందులు పడి ఆ రోజు అంటరానితనంతో కుల వ్యవస్థతో అన్ని ఇబ్బందులను ఎదుర్కొని
ఆయన ఉన్నతమైన చదువుకొని ఈరోజు ఆయన రాసిన రాజ్యాంగానికి మనం ఈరోజు ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుందని చెప్తూ జై భీమ్. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి ఈరోజు నేను ఇక్కడ నిలబడడానికి కారణం, మాట్లాడడానికి కారణం ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి ఏం చెప్పారంటే, ఆనాడు ఒక మహిళా ప్రతినిధిగా నేను ఇక్కడ నిలబడడానికి కారణం దానికి బాబాసాహెబ్ గారు రాజ్యాంగంలో కల్పించిన హక్కులే అండ్ మహిళలకు అభివృద్ధిగా గురించి మనం నేడు ఆయనకు ఇచ్చే అసలైన నివాళి ఏంటంటే నేడు మనం ఆయనకి ఇచ్చే అసలైన నివాళి ఏంటంటే అండ్ విజ్ఞానమే మన ప్రధానం, అన్యాయం జరిగే ప్రతి చోట మనం గళం విప్పడం అండ్ కులమతాలకు అతీతంగా మనం పోరాడాలి అండ్ ఆయనకి ఈరోజు మనం పెద్దగా ఇచ్చే నివాళి ఏంటంటే ఆయనకి మనం కులమతాలకు అతీతంగా మనం పోరాడాలని ఈ సభాముఖంగా అండ్ ఈ మీడియా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కదిరి నియోజకవర్గపు సమన్వయకర్త బిఎస్ మక్బూల్ అన్న గారి ఆదేశాల మేరకు మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కూటమి పాలన భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిద్దామంటే ఈ కదిరిలోనే సాక్షాత్తు కాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలోనే ఈ రాజ్యాంగ నిర్మాత రెడ్ బుక్ పరిపాలన కొనసాగుతుంది. ఇది చాలా వరకు రాజ్యాంగ నిర్మాతకు ఇది భారత రాజ్యాంగ నిర్మాత పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఈ కూటమి ప్రభుత్వము ఎటువంటి సంక్షేమ పథకాలు కూడా అమలు చేసిన దాఖలాలు లేవని సభాముఖంగా తెలియజేసుకుంటూ జోహార్ అంబేద్కర్ జోహార్.